ఏపీడిఎస్సి 2026-27 సబ్జెక్ట్ సోషల్ న్యూ సిలబస్ ద అబిలిషన్ ఆఫ్ స్లావరీ. తెలుగు మీన్ బానిసత్వ నిర్మూలన. ఫ్రెంచ్ కాలనీలో బానిసత్వాన్ని నిర్మూలించడం జాకోబిన్ పాలన యొక్క అత్యంత విప్లవాత్మక సామాజిక సంస్కరణలో ఒకటి. కరేబియన్లో గల మార్టినిక్, గ్వాడెలోప్, సాండోమింగ్లోని కాలనీలు పొగాకు, నీలమందు, చక్కెర, కాఫీ వంటి వస్తువుల యొక్క ముఖ్యమైన సరఫరాదారులు యూరోపియన్లు తెలియని సుదూర ప్రాంతాలకి వెళ్ళి పనిచేయడానికి ఇష్టపడకపోవడం వల్ల తోటలలో కూలీలు కొరత ఏర్పడింది. దీంతో ఐరోపా, ఆఫ్రికా, అమెరికా మధ్య త్రైపాక్షికంగా బానిస వ్యాపారం మొదలైంది. 17వ శతాబ్దంలో బానిస వ్యాపారం ప్రారంభమైంది. ఫ్రెంచ్ వ్యాపారాలు బోర్టియక్స్ లేదా నాంటెస్ ఓడరేవుల నుండి ఆఫ్రికన్ తీరానికి ప్రయాణించి అక్కడ వారి స్థానిక నాయకుల నుండి బానిసలను కొనుగోలు చేసేవారు. బానిసకులుగా ముద్రలు వేయబడి, సంకెళ్ళు వేయబడి నిర్బంధించబడిన బానిసలు 3 నెలలు ప్రయాణించి అట్లాంటిక్ నుండి కరేబియన్కు చేరుకునేవారు. వారిని తోటల యాజమానులకు అమ్మేసేవారు. చక్కెర, కాఫీ, నీలిమందులు యూరోపియన్ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ను పూరించడం బానిస వ్యాపారం వల్ల సాధ్యమైంది. బోర్టియక్స్, నాంటెన్ వంటి ఓడరేవులు నగరాల తమ ఆర్థిక అభివృద్ధి సాధించడానికి కారణమైన బానిస వ్యాపారానికి రుణపడి ఉంటాయి. 18వ శతాబ్దం అంతా ఫ్రాన్స్లోని బానిసత్వంపై విమర్శలు లేవు. మానవ హక్కులను ఫ్రెంచ్ కాలనీలో అన్ని వర్గాల ప్రజలతో సహా ఫ్రెంచ్ పౌరులందరికీ విస్తరింపజేసేలా లేదా అనే దానిపై జాతీయ శాసనసభ సుదీర్ఘ చర్చలు నిర్వహించింది. కానీ బానిస వ్యాపారంపై ఆధారపడి ఆదాయాలు పెంపొందుతున్న వ్యాపారవేత్తల నుండి వ్యతిరేకత భయపడి ఎటువంటి చట్టాలు ఆమోదించలేదు. చివరికి కన్వెన్షన్ ఫ్రెంచ్ వారు ఆధీనంలో ఉన్న విదేశీ బానిసల అందరినీ విడిపించేందుకు 1794లో చట్టం చేసింది. అయితే ఇది స్వల్పకాలానికే పరిమితమైనది. 10 సంవత్సరాల తర్వాత నెపోలియన్ బానిసత్వాన్ని తిరిగి ప్రవేశపెట్టాడు. తోటలు యాజమానులు వారి వార్షిక ప్రయోజనాల కోసం ఆఫ్రికన్ నీగ్రోల బానిసలుగా నియమించుకోవడం తన హక్కుగా భావించారు. చివరకు 1848లో ఫ్రెంచ్ కాలనీలో బానిసత్వం రద్దు చేసింది. ప్రజలు ధరించే దుస్తులు, వారి మాట్లాడే భాష లేదా వారి చదివే పుస్తకాలను రాజకీయ మార్చగలవా? 1989 తర్వాత స్త్రీ, పురుషులు, పిల్లల జీవితాల్లో ఇటువంటి అనేక మార్పులు ఫ్రాన్స్లో వచ్చాయి. స్వేచ్ఛ, సమానత్వం వంటి ఆదర్శాలను నిత్య జీవితంలో ఆచరణలో తీసుకువచ్చేలా చట్టాలు ఆమోదించారు. తమ బాధ్యతగా విప్లవ ప్రభుత్వాలు భావించాయి. 1789లో వేసవిలో బాస్టిల్ పై దాడి జరిగి వెంటనే సెనర్షిప్ పూర్వ పరిశీలతత్వం రద్దు చేయుట అమల్లోకి వచ్చిన ఒక ముఖ్యమైన చట్టం. పాత పరిపాలనా విధానంలో అన్ని వ్రాతపూర్వక అంశాలు, సాంస్కృతిక కార్యకలాపాలు, పుస్తకాలు, వార్తాపత్రికలు, నాటకాలు వంటివి రాజులు ఆమోదించబడిన
తర్వాత మాత్రమే ప్రచురించబడేవి లేదా నిర్మూలించబడేవి. ఇప్పుడు మానవ పౌరుల హక్కుల ప్రకటన, వాక్కు స్వతంత్రము, భావ ప్రకటన స్వేచ్ఛను సహజ హక్కుగా ప్రకటించింది. వార్తాపత్రికలు, కరపత్రికలు, పుస్తకాలు, ముద్రణ చిత్రాలు ఫ్రాన్స్ పట్టణంలో కుప్పలు తెప్పలుగా చేరాయి. అక్కడి నుండి శరవేగంగా గ్రామీణ ప్రాంతాలకు త్వరితగతిన విస్తరించాయి. అవి ఫ్రాన్సులో జరుగుతున్న సంఘటనలు, మార్పుల గురించి వివరించే, చర్చించేవి. పత్రికా స్వేచ్ఛ అనగా జరుగుతున్నట్టు సంఘటనలపై వ్యతిరేక అభిప్రాయాలను కూడా వ్యక్తపరిచే స్వేచ్ఛ ఇవ్వబడింది. ప్రతిపక్షాలు ముద్రణ మాధ్యమిక ద్వారా ప్రజల్లో తమ స్థానాన్ని పదిలపరుచుకునేందుకు ప్రయత్నించాయి. నాటికలు, పాటలు, పండుగ ఊరేగింపులు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆకర్షించాయి. విద్యావంతులైన తక్కువ మంది ప్రజలు మాత్రమే చదవగలిగే రాజకీయ తత్వవేత్తలు గ్రంథాలు సుదీర్ఘ వ్రాసిన స్వేచ్ఛ లేదా న్యాయం వంటి ఆలోచన సామాన్య ప్రజానీకం గ్రహించడానికి, గుర్తించడానికి ఇది ప్రధాన మార్గాలు అయ్యాయి.